నమస్కారం మిత్రులారా, మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఆకాశం వైపు చూస్తూ ఆలోచించారా? అసలు నేను ఎక్కడి నుండి వచ్చాను, ఈ భూమి మీద నా పుట్టుక వెనక ఉన్న రహస్యం ఏంటి అని? ఒక్కసారి మీ చేతుల వైపు చూసుకోండి, మీ గుండె చప్పుడు వినండి, మీ ప్రాణం ఎక్కడి నుండి మొదలైంది అని. మిత్రులారా, మన పెద్దలు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉంటారు, ఆది లేనిదే అంతం లేదు, పునాది లేనిదే కట్టడం లేదు అని. ఈ ప్రపంచం ఎలా మొదలైందో మనందరికీ తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఈ భూమి మీద అసలు మనుషులే లేని ఆ కాలాన్ని ఒక్కసారి ఊహించుకుంటే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, కోట్లాది కొద్ది నక్షత్రాలు, ఈ భూమి, ఇవేమీ పుట్టని కాలం అది. కాలం అనే పదానికి అర్థం కూడా తెలియని యుగం అది. నలువైపుల అనంతమైన శూన్యం, భయంకరమైన నిశ్శబ్దం, ఒక గంభీరమైన చీకటి. ఆ మహాశూన్యంలో ఉన్నది ఒకే ఒక్క శక్తి, ఆయనే సమస్త సృష్టికర్త అయిన ఒకే ఒక్క దేవుడు. అలా ఎటు చూసినా నిశ్శబ్దం. పక్షుల కిలకిల రావాలు లేవు, జంతువుల అరుపులు లేవు, అడుగు జాడలు లేవు. అసలు జీవం అంటే ఏంటో తెలియని ఆ సమయంలో అల్లా ఒక అద్భుతానికి సంకల్పం చేశాడు. అదే మనిషి పుట్టుక. మన పెద్దలు ఎప్పుడు ఇంకో మాట కూడా చెబుతూ ఉంటారు, తప్పు చేయడం మానవ సహజం, చేసిన తప్పును అహంకారంతో సమర్థించుకోవడం రాక్షస లక్షణం, కానీ ఆ తప్పును తెలుసుకొని కన్నీరు కార్చి క్షమాపణ అడగడం దైవ లక్షణము అని. ఈ మాట ఎందుకు పుట్టిందో తెలుసా? అది నిన్న మొన్న పుట్టిన మాట కాదు. ఈ సృష్టి ఆరంభంలో మొదటి మనిషి ఊపిరి పీల్చిన క్షణంలో రాయబడిన ఒక నగ్న సత్యం. గర్వం ఎంతటి వాడినైనా పాతాళానికి తొక్కుతుంది, కానీ కన్నీటితో కూడిన పశ్చాత్తాపం ఎంతటి పాపాత్ముడినైనా ఆ దేవుడి దగ్గరికి చేరుస్తుంది. ఇదంతా నేను ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, స్వర్గంలో మహారాజుల్లా ఎంతో పవిత్రంగా బతికిన ఈ ప్రపంచపు మొదటి జంట ఆదాం హవ్వ ఎలాంటి తప్పు చేసి ఈ భూమి మీదకి పసిపిల్లల్లా విసిరేయబడ్డారు. నమస్కారం మిత్రులారా, ఈరోజు మనం డీకోడ్ చేయబోయేది ఏదో సాధారణ కథ కాదు, కేవలం ఏదో ఒక మతానికి చెందిన కథ కాదు. ఇది నీ కథ, నా కథ, ఈ భూమిపై పుట్టిన ప్రతి మనిషి కథ. మానవ చరిత్రలో దాగి ఉన్న అతిపెద్ద యూనివర్సల్ సీక్రెట్ ఇది. ఈ అనంతమైన విశ్వంలోకి మనం అసలు ఎలా వచ్చాం, అసలు మొదటి మనిషి ఎలా పుట్టాడు, స్వర్గంలో ఆనాడు అసలు ఏం జరిగింది, ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించే ఒక దైవదూత ప్రపంచం సృష్టించినప్పటి నుండి ఈ రోజు వరకు విలన్ సైతానుగా ఎలా మారిపోయాడు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి క్షణం మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి, మీ గుండె వేగం పెరుగుతుంది. ఈ వీడియో మొత్తం చూశాక అసలు మనిషి పుట్టుక వెనక ఆనాడు ఇంత పెద్ద యుద్ధం జరిగిందా అని మీరే ఆశ్చర్యపోతారు. మిత్రులారా, ఈరోజు మనం ఇస్లాం మతం యొక్క ఖురాన్ గ్రంథం ప్రకారం ఈ భూమి మీద మొట్టమొదటి మనిషిని ఆ అల్లా ఎలా సృష్టించాడో, భూమి మీదకి మొదటి మానవుడు ఎలా వచ్చాడో, ఆదాం అవ్వ ఈ భూమి మీద మొదటి మానవులు అల్లా చేత ఎలా సృష్టించబడ్డారో ముస్లింల యొక్క ఖురాన్ గ్రంథం ప్రకారం క్లియర్గా ఈరోజు మీకు వివరిస్తాను. మిత్రులారా, ఆ అల్లా మొదటి మానవుడైన ఆదాముని ఎలా సృష్టించాడో అనే విషయాల్ని క్లియర్గా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. ఇక రండి, అసలు మనిషి పుట్టుక ఎలా జరిగిందో ఆ అద్భుతమైన ప్రయాణంలోకి. మిత్రులారా, ఈ అనంతమైన సృష్టిలో ఇంకా మనుషులు సృష్టించబడిన కాలం అది. అప్పుడు ఈ సృష్టి అంతా నిశ్శబ్దం, సమయం సున్నా, కాలం సున్నా. ఈ ప్రపంచంలో అప్పుడు మనుషులే లేరు, జంతువులు లేవు, చెట్లు లేవు, నదులు లేవు, ఎటు చూసినా కేవలం భయంకరమైన నిశ్శబ్దం. అయితే ఆ సమయంలో ఒకరోజు ఈ సమస్త విశ్వాన్ని సృష్టించిన ఆ దేవుడైన అల్లా తన దైవదూతలకు ఒక ఆదేశం ఇచ్చాడు. ఓ నా దైవదూతల్లారా, నా సింహాసనం దగ్గరికి ఇప్పుడు మీరంతా త్వరగా రండి. ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడి దగ్గర నుండి ఆజ్ఞ అందిన మరుక్షణమే ఈ సృష్టిలో ఉన్న లెక్కలేనన్ని కోట్లాది దైవదూతలు కాంతిలా మెరుస్తూ ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడి దర్బార్లో హాజరయ్యాయి. అప్పుడు ఆ దేవుడు ఆ దేవదూతలతో ఇలా అన్నాడు, నేను భూమిపైకి ఖలీఫా అనగా నా ప్రతినిధిని పంపాలనుకుంటున్నాను. నా కోసం భూమిని పాలించే ఒక కొత్త సృష్టిని తయారు చేయబోతున్నాను. ఇది వినగానే దైవదూతలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళ మనసులో ఒక్కసారిగా ఒక భయం, అలానే ఒక సందేహం కలిగాయి. ఎందుకంటే మనుషుల కంటే ముందు ఈ భూమి మీద జీన్లు అనే ఒక సృష్టి ఉండేది. వాళ్ళు భూమి మీద అల్లకొల్లోలం సృష్టించి రక్తం ఏరులే పారేలా చేశారప్పుడు. ఆ చరిత్ర దైవదూతలకి క్లియర్గా తెలుసు. అందుకే వాళ్ళు ఎంతో వినయంగా ఆ సృష్టికర్త అయిన ఆ దేవుడితో అప్పుడు ఇలా అడిగారు, ఓ మా ప్రభువా, మీరు ఈ భూమిపైకి మళ్ళీ అలాంటి సృష్టిని పంపాలనుకుంటున్నారా? వాళ్ళు కూడా భూమి మీద కల్లోలం సృష్టిస్తారేమో, రక్తపాతం చేస్తారేమో కదా. మేమైతే ఎల్లప్పుడూ మీ నామస్మరణలో, మీ ఆరాధనలో మునిగి ఉన్నాం కదా. మరి కొత్త ప్రతినిధిని ఎందుకు సృష్టించాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ఆ అల్లా ఒకే ఒక్క మాట చెబుతాడు, ఓ నా దైవదూతల్లారా, మీకు తెలియని ఎన్నో రహస్యాలు నాకు తెలుసు. వాళ్ళలో ఎవరు నన్ను ఆరాధిస్తారో, ఎవరు నాకు ఎదురు తిరుగుతారో
ఆ జ్ఞానం నా వద్ద మాత్రమే ఉంది. నేను మిమ్మల్ని సలహా అడగలేదు, కేవలం నా నిర్ణయాన్ని మీకు తెలియజేశాను. ఈ మాట వినగానే అక్కడ ఉన్న కోట్లాది ఆ దైవదూతల హృదయాలు ఒక్కసారిగా ఉనికిపోయాయి. ఇక సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎదురు ప్రశ్నించినందుకు వాళ్ళు భయపడిపోయి వెంటనే మోకాళ్ళ మీద పడి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తూ క్షమాపణ అడిగారు. అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు అక్కడ ఉన్న దైవదూతల్లో అత్యంత శక్తివంతమైన 4 దైవదూతలను పిలిచాడు. వాళ్ళే జీబ్రాయిల్, మికాయిల్, ఇఫ్రాఫిల్, అలానే ఇజ్రాయిల్. ముందుగా జీబ్రాయిల్ అనే ఆ దైవదూతకి దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడు, నువ్వు భూమి మీదకి వెళ్ళి అక్కడి నుండి ఒక పిడికెడు మట్టిని తీసుకురా. ఆ మట్టితోనే నేను మొదటి మనిషిని సృష్టిస్తాను. దీంతో దేవుడి యొక్క ఆజ్ఞానుసారం ఆ జీబ్రాయిల్ అనే ఆ దైవదూత భూమి మీదకి వచ్చి ఆ మట్టిని తీయబోయాడు. అప్పుడే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఆ మట్టికి ప్రాణం వచ్చి వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఓ జీబ్రాయిల్, నన్ను ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? నా నుండి పుట్టబోయే మనుషులు రేపు దేవుడికి ఎదురు తిరుగుతారు. వాళ్ళు పాపాలు చేస్తే దేవుడు వాళ్ళని నరకంలో వేసి శిక్షిస్తాడు. ఆ శిక్షలు భరించే శక్తి నాకు లేదు. నన్ను వదిలే, దేవుణ్ణి నా తరపున క్షమాపణ అడుగు అని ఆ జీబ్రాయిల్ అనే ఆ దైవదూతని ఆ మట్టి వేడుకుంటుంది. ఇక ఆ మట్టి ఏడుపు చూసి ఆ జీబ్రాయిల్ అనే ఆ దైవదూత యొక్క మనసు కరిగిపోయి ఆ మట్టిని తీసుకోకుండానే ఒట్టి చేతులతో మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి వస్తుంది. ఇక ఆ తర్వాత దేవుడు మికాయిల్ అనే ఒక దైవదూతను భూమి మీదకి పంపిస్తాడు. ఆ దైవదూత కూడా ఆ మట్టి రోదన చూసి ఆ మట్టిని తీసుకురాకుండా మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఇక ఆ తర్వాత దేవుడు ఇస్రాఫిల్ అనే మరో దైవదూతని భూమి మీదకి పంపిస్తాడు. ఆ దైవదూత కూడా ఆ మట్టి యొక్క రోదన చూసి కుంగిపోయి ఎంతో బాధతో మళ్ళీ ఒట్టి చేతులతో దేవుడి దగ్గరికి వచ్చేస్తుంది. ఇక చివరిగా ఇజ్రాయిల్ అనే ఒక దైవదూతని దేవుడు భూమి మీదకి ఆ మట్టిని తీసుకురావడానికి పంపిస్తాడు. ఇజ్రాయిల్ అనే ఆ దైవదూత వచ్చినప్పుడు మళ్ళీ ఆ మట్టి గుండెలు పగిలేలా అతని ముందు ఏడ్చింది. కానీ ఇజ్రాయిల్ అనే ఆ దైవదూత ఏమాత్రం కనుకరించడు. నువ్వు ఎంతైనా ఏడు, కానీ నా దేవుడి ఆజ్ఞ కంటే నాకు ఏది ముఖ్యం కాదు. ఆయన ఆజ్ఞను నేను ఉల్లంఘించను అని ఒకే ఒక్క మాట చెప్పి ఒక పిడికెడు మట్టిని తీసుకొని దేవుడి దగ్గరికి వెళ్తాడు. ఇక ఇజ్రాయిల్ యొక్క విధేయతను చూసి దేవుడు ఎంతో సంతోషించి, ఓ ఇజ్రాయిల్, నువ్వు నా ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించావు కాబట్టి మనుషుల ప్రాణాలను తీసే బాధ్యతను నీకే అప్పగిస్తున్నాను అని దేవుడు ఆ దైవదూతకి ఒక వరం ఇస్తాడు. అప్పుడు ఆ ఇజ్రాయిల్ భయపడుతూ, ప్రభు, అలా అయితే మనుషులందరూ నన్ను శపిస్తారు కదా, ప్రాణాలు తీసేది నేనే అని నన్ను ద్వేషిస్తారు కదా అని అంటాడు. దానికి సృష్టికర్త అయిన అల్లా ఒక అద్భుతమైన జవాబిస్తాడు, నువ్వు భయపడకు, నేను ప్రతి మరణానికి ఒక కారణాన్ని సృష్టిస్తాను. ఎవరైనా చనిపోతే వృద్ధాప్యం అనో, గుండెపోటనో, యాక్సిడెంట్ అనో జనాలు ఆ కారణాల్ని తిట్టుకుంటారు, కానీ ప్రాణం తీసినందుకు నిన్ను ఎవరూ నిందించరు అని ఆ ఇజ్రాయిల్ అనే ఆ దైవదూతకి చెబుతాడు. ఇక ఆ మట్టిని మక్కా దగ్గర ఉన్న ఒక కొండపై ఉంచారు. వర్షాలకు ఆ మట్టి తడుస్తూ ఎండకు ఎండుతూ ఎన్నో ఏళ్ళు గడిచింది. ఆ మట్టితోనే అల్లా తన స్వహస్తాలతో ఈ ప్రపంచపు మొట్టమొదటి మనిషి అయిన ఆదాము యొక్క శరీరాన్ని సృష్టించాడు. ఇక అలా సృష్టించి ప్రాణం లేని ఆ శరీరాన్ని స్వర్గంలో ఉంచుతాడు. ఇంకా సుమారుగా 40 సంవత్సరాల పాటు ఆ శరీరం ప్రాణం లేకుండా అక్కడే ఉంది. దైవదూతలందరూ ప్రతిరోజు ఆ శరీరాన్ని అక్కడ చూసి ఆశ్చర్యపోయేవాళ్ళు. కానీ వాళ్ళలో ఒకడు మాత్రం ఆ శరీరాన్ని చూసి ఎగతాళి చేసేవాడు. వాడే అజాజిల్. ఈ అజాజిల్ పుట్టుకతో దైవదూత కాదు, వాడు మంటలతో పుట్టిన జిన్ను. కానీ వాడికి ఉన్న భక్తి ఆరాధన చూసి దేవుడు వాడికి దైవదూతలకు నాయకుడిగా ఉండే స్థానాన్ని ఇచ్చాడు. కానీ ఆ పదవి వాడిలో అహంకారాన్ని పెంచేసింది. ఇక ఒకరోజు సృష్టికర్త అయిన అల్లా అలా మట్టితో తయారు చేసిన ఆదాం యొక్క శరీరంలోకి ప్రాణాన్ని పంపాడు. ఆ ప్రాణం మెల్లగా ఆదాం నెత్తి నుండి లోపలికి ప్రవేశిస్తుంది. అతని రక్తం పారుతుంది, నరాలు కదులుతున్నాయి, అతని గుండె కొట్టుకోవడం మొదలైంది. ఇక ఆదాంకి ప్రాణం వచ్చి ఆదాం కళ్ళు తెరిచాడు. మొట్టమొదటిసారిగా ఆయనకు తుమ్ము వచ్చింది. వెంటనే ఆయన నోటి నుండి వచ్చిన మొదటి పదం కృతజ్ఞత. దానికి దేవుడు ఎంతో సంతోషించాడు. అలా మానవ జాతి యొక్క మొట్టమొదటి మనిషి ఆదాం దేవుడి చేత అలా సృష్టించబడ్డాడు. ఇక ఆదాంకి ప్రాణం వచ్చి లేచి కూర్చున్నాడు. అప్పుడే ఆ సృష్టికర్త అయిన అల్లా ఒక అద్భుతమైన సింహాసనాన్ని తెప్పించి ఆదాముని ఆ సింహాసనంలో కూర్చోబెట్టాడు. ఇక అప్పుడు దేవుడు దైవదూతలందరికీ ఒక పరీక్ష పెట్టాడు. ఓ నా దైవదూతల్లారా, నా సృష్టి అయిన ఆదామును గౌరవించండి, ఆయన ముందు తల వంచి సాష్టాంగ నమస్కారం చేయండి అని దైవదూతలందరికీ ఆజ్ఞాపించాడు. ఇక దేవుడు అలా చెప్పగానే ఈ విశ్వంలో ఉన్న కోట్లాను కోట్ల దైవదూతలు ఏమాత్రం ఆలోచించకుండా ఆదాం ముందు తల వంచి ఆయనకి నమస్కరించారు. ఇక ఎటు చూసినా దివ్యకాంతి. కానీ ఆ కోట్లాది మందిలో కేవలం ఒక్కడు మాత్రం తల ఎగరేసుకొని పొగరగా ఎంతో కోపంగా అక్కడ నిలబడి ఉన్నాడు. వాడే అజాజిల్. అది చూసి దేవుడు ఆ పొగరబోతుని ఇలా అడిగాడు, ఓ అజాజిల్, ప్రతి దైవదూత నా ఆజ్ఞను పాటించారు, నువ్వెందుకు ఆదాంకు నమస్కారం చేయలేదు
అప్పుడు వాడు చెప్పిన సమాధానం ఈ ప్రపంచ చరిత్రనే మార్చేసింది మిత్రులారా. వాడు ఏమని చెప్పాడు అంటే, ప్రభు, మీరు ఆదాముని కేవలం కింద ఉండే భూమి యొక్క మట్టితో సృష్టించారు, కానీ నన్ను ఎప్పుడు పైకి ఎగిసే అగ్నితో సృష్టించారు. అంటే నా స్థాయి గొప్పది, నేను ఆదాం కంటే ఉత్తముణ్ణి, నేనెందుకు ఒక మట్టి బొమ్మకు గౌరవించాలి అని అన్నాడు. అప్పుడు వాడి యొక్క గర్వాన్ని చూసి సృష్టికర్త అయిన దేవుడికి తీవ్రమైన కోపం వచ్చింది. ఓ అవిధేయుడా, నీ అహంకారం నిన్ను నాశనం చేసింది, ఇక్కడి నుండి వెళ్ళిపో, ఈ రోజు నుంచి నువ్వు శాశ్వతంగా శపించబడిన వాడివి అని దేవుడు వాడిని తన దర్బార్ నుండి గెంటేశాడు. ఇక ఆ క్షణంలో దైవదూతలకు నాయకుడిగా ఉన్నవాడు ఆ క్షణం నుండే ఒక రాక్షసుడిగా, ఇబ్లీస్గా, అంటే ఒక సైతాన్గా మారిపోయాడు. అలా అప్పుడు ఆ స్వర్గం నుండి గెంటి వేసినప్పుడు ఆ అజాజిల్ అనే ఆ సైతాన్ గాడు ఏడుస్తూ దేవుణ్ణి ఒక వరం అడిగాడు. ఓ ప్రభు, నేను ఇన్నేళ్ళు నిన్ను పూజించాను కదా, దానికి ప్రతిఫలంగా నాకు ప్రళయం వరకు, అంటే ఈ ప్రపంచం అంతమయ్యే రోజు వరకు చావు లేకుండా వరం ఇవ్వు. అలాగే ఏ మనిషి వల్లైతే నేను ఈ రోజు గెంటేయబడ్డానో ఆ మనుషుల నరాల్లో రక్తంతో పాటు నేను కూడా ప్రవహించే శక్తిని నాకు ఇవ్వు. నేను నీ మనుషులందరినీ దారి తప్పిస్తాను, వాళ్ళని పాపాలు చేసేలా చేస్తాను అని దేవుడికి ఒక సవాలు విసిరాడు. దానికి దేవుడు ఎంతో కూల్గా వాడికి ఒక అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. సరే, నీకు ఆ శక్తిని ఇస్తున్నాను, కానీ గుర్తుపెట్టుకో సైతాన్, నువ్వు మనుషుల్ని ఎన్ని పాపాలు చేసేలా ఉసిగొల్పినా సరే, వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని నా ముందు కన్నీరు కార్చి ఒక్కసారి నన్ను క్షమించమని అడిగితే నేను వాళ్ళ పాపాలన్నింటినీ క్షమించేస్తాను. నా నిజమైన భక్తులను నువ్వు ఎప్పటికీ ఏమీ చెయ్యలేవు అని అంటాడు. మిత్రులారా, ఇప్పుడు ఆదాం స్వర్గంలో ఉన్నాడు. స్వర్గంలో ఏముంటాయో తెలుసా? పాల నదులు, తేనె నదులు, కావాల్సినంత ఆహారం, చల్లని గాలి. కానీ ఆదాంకి అవేమీ ఆనందాన్ని ఇవ్వలేదు. ఆయన ఒంటరిగా విచారంగా కూర్చునేవాడు. మనకు అన్నీ ఉండి తోడు లేకపోతే ఎలా ఉంటుందో ఆదాంకు అప్పుడు అలానే అనిపించింది. ఆ సృష్టికర్త అయిన అల్లాకి అది అర్థమైంది. ఒకరోజు ఆదాం నిద్రపోతున్నప్పుడు జీబ్రేల్ అనే ఒక దైవదూత అక్కడికి వచ్చి ఆదాం ఎడమ వైపు ఉన్న పక్కటెముక నుండి ఒక ఎముకను తీశాడు. దాంతో ఒక అత్యంత అందమైన స్త్రీని సృష్టించాడు ఆ సృష్టికర్త అయిన అల్లా. మిత్రులారా, ఇక్కడ ఆదాము యొక్క ఎడమ పక్కటెముక నుండి ఎందుకు సృష్టించాడో తెలుసా? ఆ స్త్రీని ఆ ఆదాము యొక్క కాలి ఎముకతో సృష్టిస్తే మగాడు ఆమెను తొక్కి పడేస్తాడని, అదే తల ఎముకతో సృష్టిస్తే ఆమె మగాడిపై పెత్తనం చెలాయిస్తుంది అని. అందుకే ఆదాము యొక్క గుండెకి దగ్గరగా ఉండే పక్కటెముకతో సృష్టించాడు. దాని ద్వారా స్త్రీని మన గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలని దేవుడు మనకు అలా సూచించాడు. ఎంత గొప్ప అర్థం ఉందో కదా మిత్రులారా. అలా ఆదాము యొక్క గుండెకి దగ్గరగా ఉన్న పక్కటెముక నుండి సృష్టించిన ఆ స్త్రీ పేరే హవ్వ. ప్రపంచంలో అల్లా సృష్టించిన అత్యంత అందమైన స్త్రీ ఆమెనే. అయితే ఇంకా ఆదాం నిద్రలేచి ఆమెను చూడగానే ఆయన కళ్ళు చెదిరిపోయాయి. ఆయన మనసులోని ఒంటరితనం సెకండ్లలో మాయమైపోయింది. ఆయన ఆమెను తాకపోయాడు. అప్పుడు దైవదూతలు అతన్ని ఆపి, ఆగండి ఆదాం, ఆమె మీకోసమే పుట్టింది, కానీ వివాహం కాకుండా ఆమెను తాకడం ధర్మం కాదు అని చెప్పారు. అప్పుడు దేవుని సమక్షంలో వారిద్దరికీ వివాహం జరిగింది. అయితే ఆ పెళ్లిలో వరుడు వధువుకి ఇచ్చే కానుకను మహర్ అని అంటారు కదా. అప్పుడు ఆదాం దేవుణ్ణి అడిగాడు, ప్రభువా, నేను మెహర్గా ఈ అమ్మాయికి ఏమి ఇవ్వాలి అని. అప్పుడు దేవుడు, ఓ ఆదాం, రాబోయే కాలంలో ఈ ప్రపంచానికి దారి చూపించడానికి రాబోయే నా అత్యంత ప్రియమైన మొహమ్మద్ ప్రవక్త గారిపై నువ్వు దువా చదువు, అదే నీ మెహర్ అని చెప్పాడు. అలా ఈ సృష్టిలో మొట్టమొదటి వివాహం ఎంతో పవిత్రంగా జరిగింది. అయితే అలా వాళ్ళిద్దరికీ వివాహం జరిగిన తర్వాత ఆ సృష్టికర్త అయిన అల్లా ఆదాం హవ్వాలతో ఇలా చెప్పాడు, ఈ స్వర్గంలో ఉన్నది మీరు ఏదైనా తినండి, ఎంజాయ్ చేయండి, కానీ ఒక్క షరతు, ఆ కనిపించే ఒక్క చెట్టు ఉంది కదా, దాని దగ్గరికి మాత్రం అస్సలు వెళ్ళకండి, దాని యొక్క పండును మాత్రం అస్సలు తినకండి అని అల్లా వాళ్ళిద్దరికీ అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళిద్దరు అలా స్వర్గంలో హ్యాపీగా సంతోషంగా జీవించసాగారు. ఇక అంతా బాగానే ఉంది. కానీ ఆ స్వర్గం బయట ఒకడు రగిలిపోతున్నాడు. వాడే సైతాన్గా మారిన ఆ అజాజిల్. అది చూసి సైతాన్ గాడు ఏమనుకున్నాడు అంటే, ఎలాగైనా ఆదాం హవ్వాని స్వర్గం నుండి బయటకు గెంటేయాలని ఒక ప్లాన్ వేశాడు. వాడికి ఎన్నో మంత్రాలు విద్యలు తెలుసు. వాటిని ఉపయోగించి ఎలాగైనా సరే ఒకరోజు ఆ స్వర్గం గేటు దగ్గరికి వచ్చాడు. అక్కడ గేటు మీద ఒక అందమైన నెమలి కూర్చొని ఉంది. ఆ నెమలిని చూసి ఆ సైతాన్ గాడు ఒక దైవదూతలాగా వేషం మార్చుకొని ఆ నెమలి దగ్గరికి వెళ్ళి, నేను లోపలికి వెళ్ళాలి అని ఆ నెమలితో అన్నాడు. నెమలి ఒప్పుకోలేదు. అప్పుడు ఆ సైతాన్ గాడు ఒక పథకం వేశాడు. నెమలి, నువ్వు నన్ను లోపలికి పంపిస్తే నువ్వు ఎప్పటికీ ముసలిదానివి కాకుండా ఎప్పటికీ చనిపోకుండా ఉండే మంత్రం నీకు నేర్పిస్తాను అని అన్నాడు. దాంతో అది విని ఎంతో ఆశపడిన ఆ నెమలి ఆ గేటు కాపలా కాస్తున్న ఒక పెద్ద పాము దగ్గరికి వాడిని తీసుకువెళ్ళింది. ఆ పాము కూడా వాడిని అడ్డుకుంది.
లేదు లేదు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పింది. ఇక అప్పుడు ఆ సైతానుగాడు ఆ పాముకి కూడా అదే ఆశ చూపించాడు. నువ్వు నన్ను లోపలికి పంపిస్తే నువ్వు ఎప్పటికీ ముసలిదానివి అవ్వకుండా ఉండే మంత్రం నీకు నేర్పిస్తాను అని అన్నాడు. దాంతో ఆ పాము కూడా ఎంతో ఆశపడి, నీకు అన్ని కోరికలు తీర్చే మంత్రం నేను నేర్పిస్తాను, నన్ను లోపలికి తీసుకువెళ్ళు అని అడిగాడు. అయితే లోపల వాళ్ళు ఆదాముని చూస్తే కష్టం కదా, ఎలా తీసుకువెళ్ళాలి అని ఆ పాము భయపడింది. అప్పుడు ఆ సైతాన్ గాడు వేసిన ప్లాన్ చూస్తే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది మిత్రులారా. నీ నోరు తెరువు, నేను సూక్ష్మ రూపంలో నీ నోట్లో కూర్చుంటాను, నువ్వు నన్ను లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి ఆ పాము నోట్లో కూర్చొని స్వర్గంలోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ సైతాన్ గాడు. ఇక ఆ సైతాన్ గాడు ఆ స్వర్గంలోకి ప్రవేశించిన వెంటనే ఆ స్వర్గంలో నేరుగా హవ్వ దగ్గరికి వెళ్ళాడు. ఆమె ముందు నిలబడి గట్టిగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి అలా ఏడుస్తుంటే ఎంతో జాలి గుణమున్న ఆ హవ్వ కరిగిపోయి, అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ సైతాన్ గాడు, అమ్మా, దేవుడు అతి త్వరలో మిమ్మల్ని స్వర్గం నుండి భూమి మీదకు విసిరేయబోతున్నాడు, మీ భవిష్యత్తు నాకు తెలిసిపోయి ఏడుస్తున్నాను అని ఒక కట్టు కథ అల్లాడు. దాంతో హవ్వ ఒక్కసారిగా భయపడిపోయింది. దీన్ని ఆపలేమా, మేము ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు ఆ సైతాన్ గాడు, దేవుడు మిమ్మల్ని ఆ చెట్టు పండు తినొద్దు అని అన్నాడు కదా, ఎందుకు తినొద్దు అన్నాడో తెలుసా? ఆ పండు తింటే మీరు కూడా దేవుడిలాగా శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు, దైవదూతల్లాగా మారిపోతారు, మీకు ఆ శక్తి రాకూడదనే దేవుడు మీకు అప్పుడు అలా చెప్పాడు. కాబట్టి ఆ పండు వెళ్ళి తినండి, మీరు ఎప్పటికీ ఇక్కడే ఉంటారు, నేను దేవుడి మీద ఒట్టు వేసి చెబుతున్నాను, ఇది నిజమని అన్నాడు. మిత్రులారా, అలా సైతానుగాడు దేవుడి పేరు మీద ఒట్టు వేయడంతో హవ్వ గుడ్డిగా నమ్మేసింది. ఎంతో ఆలోచించి మెల్లగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పండు కోసింది. అందులో ఒక చిన్న ముక్క తిన్నది. ఆ పండు చాలా తియ్యగా ఉంది. వెంటనే ఆదాం దగ్గరికి వెళ్ళి ఆ పండు ఇచ్చి, నా కోసం ఇది తినండి అని ఆదాముని ప్రేమగా అడిగింది. భార్య మీద ఉన్న ప్రేమతో ఆమె మాట కాదనలేక ఆదాం కూడా ఆ పండు తిన్నాడు. ఇక అంతే, ఆ పండు తిన్న వెంటనే సెకండ్ల వ్యవధిలో అక్కడ అంతా మారిపోయింది. ఆ పండు వాళ్ళ యొక్క గొంతు దిగగానే వాళ్ళ ఒంటిపై ఉన్న స్వర్గపు బట్టలన్నీ మాయమైపోయాయి. వాళ్ళ శరీరం నుండి వచ్చే సుగంధం ఒక్కసారిగా పోయింది. వాళ్ళకి ఒక్కసారిగా సిగ్గు, భయం, పశ్చాత్తాపం పట్టుకున్నాయి. తాము అల్లా మాట జవదాటి ఎంత పెద్ద తప్పు చేశామో వాళ్ళకి అప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. ఇక వెంటనే అప్పుడు అల్లా నుండి వాళ్ళకు ఒక ఆజ్ఞ వచ్చింది. నేను మిమ్మల్ని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దని, ఆ చెట్టు యొక్క పండ్లు తినొద్దని మీకు చెప్పాను కదా, ఆ సైతాన్ గాడి యొక్క మాటలు నమ్మి నా ఆజ్ఞను మీరు ఉల్లంఘించారు, కాబట్టి మిమ్మల్ని స్వర్గం నుండి భూమి మీదకి పంపుతున్నాను అని ఒక్కసారిగా ఆగ్రహిస్తూ చెప్పాడు. ఇక వెంటనే జీబ్రేల్ అనే ఆ దైవదూత అక్కడికి వచ్చి ఆదాం, హవ్వ అనే ఆ ఇద్దరిని స్వర్గం నుండి దించి భూమి మీదకి వదిలేశాడు. మిత్రులారా, అంత అందమైన స్వర్గంలో పుట్టిన మనిషి తప్పు చేసి ఈ మట్టిలో కలిసిపోయే భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ ఇంకో శిక్ష ఏమిటంటే మిత్రులారా, అలా ఇద్దరు మానవుల్ని స్వర్గం నుండి భూమి మీదకి దేవుడు ఒకే చోట వదలలేదు. ఆదాంని సరందీప్ అంటే శ్రీలంక ప్రాంత కొండల మీద వదిలితే, ఇక హవ్వాను అక్కడి నుండి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిబ్దా అంటే సౌదీ అరేబియాలో వదిలాడు. ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. అంటే ఇద్దరి మధ్య ఎన్నో అడవులు, సముద్రాలు దూరం ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఒకరి కోసం ఒకరు పడ్డ బాధ, వాళ్ళు అప్పుడు భూమి మీద కార్చిన కన్నీరు మామూలుది కాదు మిత్రులారా. రోజులు కాదు, నెలలు కాదు, ఏకంగా 300 సంవత్సరాల పాటు వాళ్ళు అలా భూమి మీద పడి ఏడ్చారు. ఆకాశం వైపు చూస్తూ, ప్రభువా మమ్మల్ని క్షమించు, మేము తప్పు చేశాం అని వాళ్ళ తల నేలకేసి కొట్టుకొని ఏడ్చారు. వాళ్ళు ఏడ్చిన ఏడుపుకి ఈ భూమి మీద నదులు పుట్టాయని ఖురాన్ గ్రంథం యొక్క చరిత్ర చెబుతుంది. చివరికి అల్లా మనసు కరిగింది. వాళ్ళ నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి అల్లా వాళ్ళను క్షమించాడు. అప్పుడు మక్కా దగ్గర ఉన్న ఆరాఫాత్ అనే ఆ మైదానంలో ఆదాం అలానే హవ్వ కలుసుకున్నారు. ఆ కలయికతోనే మానవ జాతి ప్రయాణం ఈ భూమి మీద మొదలైంది అని, వాళ్ళకి పుట్టిన పిల్లల ద్వారా ఈరోజు ఈ ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది మనుషులు తయారయ్యారు అని ఖురాన్ గ్రంథం చెప్తుంది. మిత్రులారా, ఈ మొత్తం ఎపిసోడ్ విన్న తర్వాత బహుశా నాకైతే కొన్ని నిమిషాల పాటు మాటలు రాలేదు. ఈ కథ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, ఇది మానవ జీవితానికి ఒక పెద్ద పాఠం. ఈ అద్భుతమైన కథను మనం విన్నాక అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో మనకు అర్థమైంది ఏమిటంటే, ఇది కేవలం ఆదాం, హవ్వ అలానే ఆ సైతాన్ల మధ్య జరిగిన పాత కథ కాదు. ఇది ఈరోజు మన ఇంట్లో, మన సమాజంలో, మన ప్రతి ఒక్కరి జీవితంలో రోజుకొకసారి జరుగుతున్న కథ. దీని నుండి మనం నేర్చుకోవాల్సిన, మన పిల్లలకు నేర్పించాల్సిన 4 అత్యంత భయంకరమైన, అద్భుతమైన జీవిత సత్యాలు ఉన్నాయి మిత్రులారా. మొదటిది అహంకారం. ఒక్కసారి ఆలోచించండి, ఆ దేవుడి యొక్క దర్బార్లో ఆ సైతానికి ఉన్నంత స్థానం మరెవరికీ లేదు. వాడు దేవుణ్ణి నమ్మిన నాస్తికుడు కాదు. వేలాది సంవత్సరాలు ఆ దేవుడికి ఎంతో నిష్ఠతో పూజలు చేసినవాడు. విశ్వంలో ఉన్న జ్ఞానం అంతా వాడికి తెలుసు. కానీ నేను పవిత్రమైన నిప్పుతో పుట్టాను, వాడు పనికిరాని మట్టితో పుట్టాడు, నేనే గొప్ప
అనే ఆ ఒక్క అహంకారం వాడి జీవితకాలపు పుణ్యాన్ని బూడిద చేసింది. వాడిని ఒక సైతాన్గా మార్చింది. ఈరోజు మన సమాజంలో చూస్తే నా కులం గొప్పది, నా మతం గొప్పది, నా దగ్గర కోట్ల ఆస్తి ఉంది, నేను చాలా అందంగా ఉన్నాను, నాకే అన్నీ తెలుసు అని విర్రవీగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, అహంకారం అనేది క్యాన్సర్ లాంటిది. అది ముందు మనల్ని దేవుడికి దూరం చేస్తుంది, ఆ తర్వాత మనుషులకు దూరం చేస్తుంది, చివరికి మనల్ని పాతాళంలోకి తొక్కేస్తుంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం అదే మనిషి లక్షణం. ఎదుటి వాడిని చిన్న చూపు చూడడం అదే రాక్షస లక్షణం అని ఈ కథ మనకు చెంప దెబ్బలా చెబుతుంది. ఇక దీని నుండి మనం గ్రహించాల్సిన రెండవది ఏమిటంటే చెడు సావాసం, గుడ్డి నమ్మకం. స్వర్గంలో ఆదాం హవ్వాలు ఎంతో ప్రశాంతంగా మహారాజుల్లో బ్రతుకుతున్నారు. కానీ సైతాన్ గాడు వచ్చి ఏమన్నాడు? దేవుడు మీ మంచి కోరడం లేదు, నేను చెప్పినట్లు ఈ పండును ఒక్కసారి తిని చూడండి, మీకు ఎప్పటికీ చావు ఉండదు అని దేవుడి మీద ఉట్టేసి మరి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేశాడు. వాళ్ళు గుడ్డిగా నమ్మి మోసపోయారు, తమ స్వర్గాన్ని పోగొట్టుకున్నారు. అలానే ఈరోజు మన చుట్టూ, మన పిల్లల చుట్టూ కూడా ఇలాంటి సైతాన్లు ఎంతోమంది ఉన్నారు. ఒక్కసారి ఈ సిగరెట్ తాగి చూడరా, ఏమీ కాదు. ఒక్కసారి ఈ డ్రగ్స్ తీసుకొని చూడు, నీకేం కాదు. ఒక్కసారి ఈ చెడు పని చేసి చూడు, ఎవ్వరికీ తెలియదు అని మనల్ని రెచ్చగొట్టే వాళ్ళే ఆ సైతాన్లు. వాళ్ళ మాటలు విని ఆ నిషేధించబడిన పండు తిన్నారా, ఇక అంతే. మీకున్న పరువు, మీ కుటుంబం, మీ కెరీర్ అనే స్వర్గం ఒక్కసారిగా కూలిపోతుంది. అందుకే ఎవరు నిజమైన మిత్రుడో, ఎవరు మోసగాడో తెలుసుకునే జ్ఞానం మీకు ఖచ్చితంగా ఉండాలి. ఇక దీని నుండి మనం గ్రహించాల్సిన మూడవది ఏమిటంటే బాధ్యత తీసుకోవడం. ఈ మొత్తం కథలో నాకు అత్యంత అద్భుతంగా అనిపించిన పాయింట్ ఇదే. ఆ సైతాన్ గాడు తప్పు చేశాడు, ఆదాం కూడా తప్పు చేశాడు. కానీ దేవుడు సైతాన్ను ఎందుకు శపించాడు, ఆదామును ఎందుకు క్షమించాడు? ఎందుకంటే సైతాన్ తాను చేసిన తప్పును అంగీకరించలేదు. పైగా నా తప్పు ఏముంది, నువ్వే నన్ను అగ్నితో పుట్టించావు, నా స్వభావమే అది అని దేవుడితో ఎదురు తిరిగి వాదించాడు. వాడు తన తప్పును సమర్థించుకున్నాడు. కానీ ఆదాం ఏం చేశాడు? ఏ సాకులు చెప్పలేదు. అవును ప్రభువా, నేను మోసపోయాను, నా చేతులతో నాకే నేను అన్యాయం చేసుకున్నాను, నన్ను క్షమించు అని తల ఉంచుకొని గుండెలు బాదుకుంటూ ఆ దేవుడి ముందు కన్నీరు కార్చాడు. మిత్రులారా, మనం మనుషులం, ఖచ్చితంగా తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం, ఎప్పుడో ఒకసారి దారి తప్పుతాం. కానీ తప్పు జరిగినప్పుడు మొండిగా వాదించకండి. మీ పశ్చాత్తాపంతో కారే ఒక్క కన్నీటి చుక్కకు ఎంత పవర్ ఉందంటే అది మీరు జీవితకాలం చేసిన పాపాలని కూడా కడిగేయగలదు. కన్నీరు కార్చడం అంటే బలహీనత కాదు, అది దేవుడి ముందు మనం చూపే అతిపెద్ద బలం. దేవుని దయా కవాటాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఈ ఆదాం కథే మనకు భరోసా ఇస్తుంది. ఇక దీని నుండి మనం గుర్తించాల్సిన నాలుగవది ఏమిటంటే అదే మన పుట్టుక వెనుక ఉన్న అసలు ఉద్దేశం. దేవుడు భూమి మీదకి మనిషిని తన ప్రతినిధిగా పంపాడు. అంటే ఉదయం లేవడం, డబ్బులు సంపాదించడం, తినడం, చనిపోవడం. మిత్రులారా, దీనికోసం కాదు మనం పుట్టింది. ఒక దేవుని ప్రతినిధిగా మన బాధ్యత ఏంటి? ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం, కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చేయడం, కుల మతాలకు అతీతంగా తోటి మనిషిని ప్రేమించడం. ఈ భూమి మీద మనం ఉన్నన్ని రోజులు నలుగురికి మంచి చేసి దేవుడి ముందు తలెత్తుకొని నిలబడాలి. అదే మనిషి పుట్టుకకు అసలైన పరమార్థం. మిత్రులారా, ఫైనల్గా ఒక్క మాట. సాధారణమైన మట్టికి ప్రాణం పోసి ప్రేమను రగిలించి తయారు చేసిన అద్భుతమైన కళాఖండమే ఈ మనిషి. దేవుడు మనల్ని చూసి గర్వపడాలే కానీ బాధపడకూడదు. దేవుడు మనల్ని చూసి గర్వపడాలే కానీ బాధపడకూడదు. అలా మీరు మెలగాలి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్కి మీరు కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్లో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. అంతవరకు మన వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.